ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే కొచ్చిన్ షిప్ యార్డ్లో మనకి వేకెన్సీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అయితే మల్టిపుల్ జాబ్స్ అయితే మనకి వేకెన్సీ అయితే ఉన్నాయండి. రిజర్వేషన్ అయితే మనకి టోటల్గా మనకి 44 అయితే జాబ్స్ ఉన్నాయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, కంపల్సరీగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని జాబ్స్ అయితే అప్డేట్ చేయడానికి లేటెస్ట్గా మీకు నాకైతే బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా అయితే వేకెన్సీలోకి వెళ్ళిపోతామండి. సో మనకి కొచ్చిన్ షిప్ యార్డ్లో లిమిటెడ్ అనమాట. సో వేకెన్సీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అయితే మనకి వేకెన్సీ ఉన్నాయండి. సో దీంట్లో వచ్చేసరికి మనకి మెకానికల్ వచ్చేసరికి మనకి యూఆర్ మొత్తం అయితే 20 వేకెన్సీ ఉన్నాయండి. రిజర్వేషన్ అయితే యూఆర్కి 8, ఓబీసీకి 6, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి అయితే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఎలక్ట్రికల్కి యూఆర్ అన్రిజర్వ్డ్కి అయితే 2 ఉన్నాయి, ఓబీసీకి 1, ఎస్సీకి 1 ఉంది. టోటల్ 4 వేకెన్సీ ఉన్నాయండి. సో అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అనమాట. సో ఎలక్ట్రానిక్స్ మనకి యూఆర్ అన్రిజర్వ్డ్ 1, ఎస్టీకి అయితే 1 ఉందండి. టోటల్ 2 వేకెన్సీ ఉన్నాయండి. నావల్ ఆర్కిటెక్చర్, సో దీంట్లో మనకి అన్రిజర్వ్డ్ 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1 అయితే ఉందన్నమాట. మొత్తం 6 అయితే ఉన్నాయండి దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సివిల్ వచ్చేసరికి యూఆర్కి అయితే మనకి అన్రిజర్వ్డ్కి అయితే 2 ఉన్నాయి. సో ఎస్టీకి 1 ఉంది. మొత్తం 3 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి అయితే మనకి 2 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్కి మనకి 4 వేకెన్సీ ఉన్నాయి. ఫినాన్స్కి అయితే మనకి మొత్తం 3 వేకెన్సీ ఉన్నాయి. సో మనకి టోటల్గా వచ్చేసరికి మనకి మొత్తం వచ్చేసరికి 44 వేకెన్సీ ఉన్నాయండి. రిజర్వేషన్కి యాజ్ యూజ్గా ఉన్నాయండి. సో మనకి ఇది డేట్ వచ్చేసరికి మనకి లాస్ట్ January 6 అండి. ఆన్లైన్లో మనకి అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి cochinshipyard.in వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. సో దీంట్లోకి వెళ్ళి మరి కెరీర్ పేజ్ అయితే ఉంటుంది. కెరీర్ పేజీలోకి వెళ్ళేసి CSL కొచ్చి అని ఉంటుంది. సో మనకి దాంట్లో అయితే మొత్తం నోటిఫికేషన్ వైజ్గా మనకి క్లియర్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ A to Z మనకైతే ఉంటుందండి. సో ఒకసారి అయితే నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. సో మీకు అప్లై చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఏదైనా అప్లై చేసేటప్పుడు ముందు మనం ఒకసారి నోటిఫికేషన్ చదివితే మనకి ఈజీగా తొందరగా అప్లై చేసుకోవచ్చు. మన క్వాలిఫికేషన్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా, సూటబుల్ అవుతుందా లేదా ఒకసారి మనకైతే క్లారిటీ అయితే వస్తుందండి. సో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి January 6, 2025 అండి. సో ఇప్పటివరకు మీరు వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ కోసం మీకు వెంటనే మీకు ఎప్పుడైతే ఓపెనింగ్స్ ఉంటాయో అప్పటికైతే మీకు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.